ఆరాధన కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరము కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడిన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తుతిస్తుంటున్నాం. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్య భాగంలో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన నీ మాటలు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, నీ నామ మహిమార్థమే నీ దాసుని వాడుకోనండి. చేరువచ్చిన నీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని ఇదిన పరిచర్య అంతట్లో నీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న ఈ వచనం మనందరికీ బాగా సుపరిచితమైన వచనమే. ఎన్నోసార్లు మనం ఈ వచనాన్ని చదివాము, ఎన్నోసార్లు మనం విన్నాము. అలాగే మనం ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు దాదాపుగా చాలా మటుకు ఈ వచనాన్ని ఆ సువార్తలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అయినా ఈరోజు మరలా మన ప్రభువును ఆరాధించుట కొరకై ఇదే వచనములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. మనం చదువుకున్న ఈ వచనములో ఒక 4 సంగతులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. మొదటి సంగతి దేవుని ప్రేమ. మొదటి లైన్లోనే మనం చదువుతాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాటలో మనము దేవుని ప్రేమను చూస్తున్నాం. మన దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపి. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఒకటేసి ఫుట్నోట్లో ఉంది, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రియులారా, మన దేవుని యొక్క స్వభావమే, మన దేవుని యొక్క గుణలక్షణమే ఏంటంటే ప్రేమించడం. దేవుడు ప్రేమించేవాడు. అందుకనే యోహాను సువార్తికుడు 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
ఎంతో అన్నాడు కానీ ఇంత అనలేదు కదా. అంటే దేవుని ప్రేమ అనేది ఇంత అని ఎవరు చెప్పలేరు. దేవుని ప్రేమకి ఏమి లేదండి, ఒక కొలత అనేది లేదు. నేను ఇక్కడ నిల్చొని ప్రేమను గురించి ఎన్ని గంటలు చెప్పినా నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ ఇంకా మిగిలి ఉంటుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం భూమి మీద ఉన్నంతకాలం ప్రేమను ధ్యానించుకున్నా ఇంకా ఆ ప్రేమ ఏమవుతుందండి, మిగిలిపోతుంది. అంత గొప్ప ప్రేమ అయింది. ఒకసారి ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ కలముగాను సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ సిరాగాను చేసి దేవుని ప్రేమను గురించి వ్రాయడం మొదలు పెడితేనంట ఈ పెన్నులు అరిగిపోతాయంట, ఇంకో తరిగిపోద్దంట, కానీ దేవుని ప్రేమ అట్లా మిగిలిపోద్దంట. అంటే దేవుని ప్రేమ అనేది అంత గొప్పది అన్నాడు. ప్రియులారా, దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. లోకము అంటే అర్థం ఏంటంటే లోకములో ఉండే మానవులమైన మనల్ని ప్రేమించినాడు. అందుకే ఒక ఆయన అన్నాడు, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అన్నాడు. లోకం అంటే మనుషులు, మానవులమైన మనలను దేవుడు ప్రేమించినాడు. మనం మనుషులమైతే ప్రేమించినాడు కదా. ప్రియులారా, దేవుడు ప్రేమ మన మీద ఎలాంటి వారమైతే చూపించినాడంటే, మనము మంచి వాళ్ళమైతే కాదు, మనం చెడిపోయిన వాళ్ళం. దేవుణ్ణి వద్దని సృష్టికర్తను త్రోసేసి ఈ సృష్టిని పట్టుకొని దేవుడని పూజించిన వాళ్ళం. చెట్టును పూజించాం, పుట్టను పూజించాం, రాయిని పూజించాం, రప్పను పూజించాం. దేవుడు వచ్చి నేనయ్యా దేవుని అంటే నువ్వు అటు పో అని నెట్టేసిన వాళ్ళం. అంతేకాదు, దేవుడు ఇచ్చేటివన్నీ పెట్టేటివన్నీ తిని తాగి ఆయన ఇచ్చేటివన్నీ అనుభవిస్తూ దేవుడు వచ్చి నేను నిన్ను సృష్టించింది నా కోసం అంటే అసలు నువ్వు పక్కకు జరుగు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను అన్నోళ్ళం. అంటే దేవుడిచ్చేటివన్నీ మనం అనుభవిస్తూ దేవుణ్ణి తృణీకరించి జీవించిన వాళ్ళం, దేవుణ్ణి త్రోసేసిన వాళ్ళం, మన ఇష్టానుసారంగా దేవునికి విరోధమైన పనులు చేసిన వాళ్ళం. ఇట్లాంటి వాళ్ళను దేవుడు ఏం చేశాడండి, ప్రేమించాడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రియులారా, దేవుడు మంచి వాళ్ళైతే ప్రేమిస్తాడు అనడం కాదు, చెడ్డ వాళ్ళమైతే ప్రేమించున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. 5వ వచనం చివరిలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఏం చేయబడింది, కుమ్మరించబడింది అని. ఆ ప్రేమ ఎలాంటిదో ఇంకా 6వ వచనం నుంచి పౌలు వివరిస్తాడు. 6వ వచనం ఆ ప్రేమ ఎలాంటిదో వివరిస్తున్నాడు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ప్రియులారా, మనం ఎవరమంట, బలహీనులము. బలహీనుడు అంటే అర్థం ఏంటి? బలహీనుడు అంటే ఓడిపోయినవాడు అని. ఇప్పుడు ఇద్దరు కలబడ్డారండి, కలబడితే దెబ్బకి ఎలికలు పడ్డాడు.
నేను బలవంతునని లేచి విర్రవీగితే ఏమంటారు? కింద పడ్డావు, అయిపోయింది నీ పని అంటారు కదా. బలహీనుడు అంటే అర్థం ఏంటంటే ఓడిపోయిన వాడు. మానవుడు పాపము దగ్గర ఏమైనాడండి? ఓడిపోయాడు. మనిషి అనుకుంటున్నాడు నేను జయించాను అనుకుంటున్నాడు, కానీ లోకంలో ఎక్కడ జయించినా పాపం దగ్గరకు వచ్చి ఏమైపోయినాడు? ఓడిపోయినాడు. చాలాసార్లు కొంతమంది చెప్తుంటారు, అన్న నేను ఫలానా దాంట్లో ఎగ్జామ్ రాసి జయించాను, ఇదిగో పల్టాన్ని చూపిస్తాను. నేను అనుకుంటే ఇవన్నీ జయించావు కరెక్టే, కానీ నువ్వు పాపం దగ్గర ఏమైపోయినావు? ఓడిపోయినావు. అపోస్తలుడైన పౌలే ఒప్పుకున్నాడు. గమలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు ఏమన్నాడు? నాలో 2 నియమాలు పనిచేస్తున్నాయి అని ఏమన్నాడు? పాప నియమము ఏం చేసింది? నాతో పోరాడి నన్ను జయించి నన్ను లోపరుచుకొని ఈడ్చుకొని పోయింది అన్నాడు. అయ్యో ఇటీ మరణమునకు లోనకు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు అన్నాడు. ప్రియులారా, మానవుడు పాపం దగ్గర ఓడిపోయినవాడు. బైబిల్లో సంసోన్ అనగానే మనందరికీ గుర్తుకొస్తుంది ఏంటంటే, బైబిల్ అందరికంటే ఎవరండి? బలాఢ్యుడు అని. బలాఢ్యుడైన సంసోను అన్నీ జయించినాడు, కానీ పాపము దగ్గర, శరీర ఇచ్చల దగ్గర ఓడిపోయినాడు. శరీరాన్ని జయించలేకపోయినాడు. మానవుడు బలహీనుడు, ఓడిపోయినవాడు. తర్వాత భక్తిహీనులమై ఉండగా, మనం భక్తిహీనులం, బలహీనులము, భక్తిహీనులము. 8వ వచనం, ఎట్లనగా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు ఎవరిని ప్రేమించాడంటే పాపులను ప్రేమించాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు ప్రేమ మన ఎడల ఏం చేశాడు? వెల్లడి చేసినాడు, బయలుపరిచినాడు. మనం బలహీనులం, భక్తిహీనులం, పాపులం. ఇంకా కింద అంటాడు 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా, మనం దేవునికి ఎవరమండి? శత్రువులం, విరోధులం. దేవుడు చెప్పిన దాన్ని ఎదిరించిన వారం. ప్రియులారా, ఇలాంటి మనలను దేవుడు ఏం చేశాడండి? ప్రేమించినాడు. శత్రువులను ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? మనకు ఎవరైనా విరోధంగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకు ఒక అడుగు దూరంగా ఉండి వాళ్ళతో కట్టిఫ్ అంటాం కదా, వాళ్ళని ప్రేమించలేం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, దేవునికి విరోధంగా శత్రువులంగా తయారైన మనలను దేవుడు ప్రేమించినాడు. అందుకే పౌలు అన్నాడు. పౌలు ఎవరండి? క్రీస్తుకు విరోధి. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎవరండి? క్రీస్తుకు విరోధి. అయితే గలతీయులకు రాస్తూ అంటాడు 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. అక్కడ ఒక మాట అంటాడు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా క్రీస్తు విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. ఆడ మాట అన్నాడు, నన్ను ప్రేమించి అన్నాడు. పౌలు ఏమన్నాడంటే నన్ను ప్రేమించి అని ఎందుకు అన్నాడంటే, నాలాంటి ఎవరు చెప్పండి ప్రేమించరు. ప్రియులారా, నాలాంటి దుర్మార్గుని ఎవరు ప్రేమించరు? క్రీస్తు నమ్మిన పిల్లల్ని కొట్టిన వాడిని, చెరసాల్లో వేసిన వాడిని, వాళ్ళను బంధించి చిత్రహింసలు పెట్టిన వాడిని, అపోస్తులను కొడుతుంటే సంతోషించిన వాడిని, వారి చావుకు నేను సమ్మతించును అని, అంత దుర్మార్గుని.
అయినా నన్ను దేవుడు ఏం చేశాడు? ప్రేమించినాడు. అది దేవుని ప్రేమ. ప్రియులారా, దేవుడు మనం మంచి వాళ్ళమైతే ప్రేమించలేదు, మనం చెడ్డవాళ్ళం. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 4-5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎట్లాంటి వారిని ప్రేమించాడంట? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము. చచ్చిన వారి మీద ఏం చూపించాడంటే? తన మహాప్రేమ. చచ్చిన వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? చచ్చిన వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయినాడండి, ఊరికి అంటాం కానీ ఆడబడి ఏడుస్తూ ఉంటాం కానీ ఏమని ఏడుస్తాం? ఇంకా పోయినోని పోనీయకుండా ఉన్నియండి, తీసుకుపోకండి అని ఏడుస్తుంటాం. వచ్చిన బంధువులందరూ ఉంచుకో, మరి మేము పోతామంటే అయ్యో రండి తీసుకుపోండి అంటాం. ఎందుకు? చచ్చిన వాళ్ళని ఉంచుకుంటే కష్టం మనకే. చచ్చిన వారి దగ్గర ఏం వాసన? మరణపు వాసన, దుర్వాసన వస్తుంది. చచ్చిన వారిని ఎవరు ప్రేమించరు. ఇప్పుడు ఒక కుక్క దారిలో చచ్చిపోయింది అనుకోండి, ఆ దారిన పోయేటప్పుడు భలే వాసన వస్తుంది అంటామా? కొంత దూరం దగ్గరికి పోతుండేసరికి వెంటనే ఏం చేస్తాం? ఆ ముక్కలకి ఖర్చు పెట్టుకొని ఆ దూరం పోయేంత వరకు అట్లాగే వెళ్తాం. చచ్చిన వారిని ప్రేమించడం అదే మహాప్రేమ, గొప్ప ప్రేమ. మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయాము, మనలో ఉన్న జీవాన్ని కోల్పోయాము. ఇట్లాంటి చచ్చిన మన మీద ఆయన మహాప్రేమ చూపించినాడు. సాధారణంగా బతికిన వాళ్ళని ప్రేమిస్తారు, కానీ దేవుడు చచ్చిన వారిమైనప్పటికీ సైతం ఆయన మనల్ని ప్రేమించాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా మనము కూడా, మనం ఎవరమంట? మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇట్లా ఉంటిమి అన్నాడు. మనం ఒకప్పుడు ఎట్లున్నామంటే 3వ వచనంలో పౌలు తీతుకు చెప్తున్నాడు, మనము ఎవరమంట? అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వారం, నానా దురాశలకు భోగాలకు దాసులం, దుష్టత్వం అసూయలో కాలం గడిపేవారం, అసహ్యులం, ఒకరినొకరం ఏం చేసుకునేవారం? ద్వేషించుకునేవారం. ఇట్లా ఉంటిమి. ఇట్లాంటి వాళ్ళం మనం. అయితే 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయో మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయో. ఇట్లాంటి వాళ్ళ మీద ఏం ప్రత్యక్షమైంది? దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రియులారా, మనం మంచి వాళ్ళమైతే దేవుడు ప్రేమించలేదు. మనం చెడిపోయిన వాళ్ళం, దుర్మార్గులం, పాపులం. ఇలాంటి వాళ్ళను దేవుడు ప్రేమించినాడు. ప్రియులారా, యోహాను సువార్త 3:16లో మనం మొదటిగా చూసే తలంపు ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. లోకం అయితే నిన్ను నన్ను ప్రేమించినాడు. మనం మంచి వారమైతే ప్రేమించలేదు, కానీ మనం చెడిపోయిన వారమైతే దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనలో ఏ మంచి లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించి
ప్రియులారా, ఆయన ప్రేమను మన మీద కనపరిచినాడు. ప్రేమించి ఆయన ఏం చేశాడు? యోహాను సువార్త 3:16 చివరిలో చదువుతాం. ఆయనను అనుగ్రహించెను. ప్రేమించిన దేవుడు మనకు ఎవరిని ఇచ్చాడంట? ఆయనను, అంటే యేసుక్రీస్తును అనుగ్రహించాడంట. యేసుక్రీస్తును మనకి ఇచ్చినాడు. ప్రేమకుండే గుణం ఏంటండి? ఇచ్చుట. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో ఒక వస్తువునిచ్చి ఆ ప్రేమను వస్తువు రూపంలో చూపిస్తాం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి రెండవది ఏం చేశాడంటే ఆయనను మనకి ఇచ్చాడంట. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించుటలో దేవుని ప్రేమ మనకు కనపడుతుంది. ప్రేమించాడు. ప్రేమకు గుర్తుగా, బహుమానంగా, గిఫ్ట్గా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చినాడు. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏం చేయలేదంట? వెనక తీయక. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి రెండవది ఏం చేశాడంటే ఆయన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించాడు. మన కొరకు ఆ కుమారుణ్ణి ఇచ్చినాడు. ఎంతమంది కుమారులు ఉన్నారండి? యోహాను సువార్త 3:16 మధ్యలోనే ఉంది, అద్వితీయ కుమారుని అని ఉంది. అద్వితీయ అంటే ఒకే కుమారుడు అని, ద్వితీయ అంటే రెండు సంస్కృతంలో, అద్వితీయ అంటే ఒకటి, రెండు కాదు ఒకటి అని. దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. మనకు ఒకే కుమారుడు ఉంటే దేవుడు అడిగితే ఇస్తామా? ఇస్తామా అండి? దేవుడు వచ్చి అడిగాడు అనుకోండి, నీకు ఇచ్చిన నీ కుమారుడు నాకు కావాలంటే ఏమంటాం? ఇద్దరినిచ్చిన తీసుకోకూడదు అంటాం కదా. దేవుడు తనకు ఒకే కుమారుడు, ఏకైక కుమారుడు. అంతేకాదు, బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే 2 సార్లు అన్నాడు, యేసుక్రీస్తు ఎవరంటే నా ప్రియ కుమారుడు అని. యోహాను సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి 17వ అధ్యాయంలో కూడా రూపాంతరపు కొండ మీద అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అన్నాడు. దేవునికి యేసుక్రీస్తు ఎవరంటే ప్రియ కుమారుడు, ఇష్టమైన కుమారుడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఇష్టమైంది ఏదైనా ఉంటే ఇస్తామా అండి దేవునికి? మనకి ఇష్టమైంది దేవునికి ఇవ్వాలంటే మనకు కష్టం. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఏమిచ్చాడంటే ఆయనకి ఇష్టమైన, ఆయన ప్రేమించే ప్రియులారా ఆ ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చినాడు. ఒక కుమారుణ్ణి, ఆయన ప్రేమించే కుమారుణ్ణి, ఇష్టపడే కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి ఆయన తీయలేదు, వెనకాలేదు. చాలాసార్లు మనం దేవునికి ఇవ్వాలంటే ఎంత వెనకాడతాము కదా. మందిరం పని జరుగుతుందండి, ఏమైనా ఇవ్వండి అంటే 10,000 ఇవ్వడానికి 10 సార్లు చూసుకుంటాం కదా. దేవుడు అట్లా చూసుకునేవాడంటే దేవుని ప్రేమ మన మీద ఎంత చూపించినాడు ఆలోచించండి. దేవుడు ఎంత ప్రేమ, చెడ్డవారమైన మనల్ని ప్రేమించాడు. చెడ్డవారమైన మన కోసం ఆయన ప్రేమించే కుమారుడు, ఆయనకి ఇష్టమైన కుమారుని మన కోసం ఇవ్వడానికి ఆయన తీయలేదు. ఇది రెండవది. ఇక మూడవది, ఎందుకు ప్రేమించి కుమారుని అనుగ్రహించాడంటే చూడండి, యోహాను సువార్త 3:16లో 3వ లైన్లో ఉంది, ప్రతి వాడును నశింపక. చాలేమ్మ. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించి ఆ ఇష్టమైన ప్రేమించే కుమారుని మన కోసం ఇచ్చాడంటే ప్రతివాడు ఏం కాకూడదంటే నశించకూడదు.
అంటే మనమందరం ఏమైపోతున్నాం చెప్పండి? నశించిపోతున్నాం. మనమందరం పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపాన్ని బట్టి మనము నశించిపోతున్నాం, నాశనానికి పోతున్నాం. అందుకే యేసుప్రభు అన్నాడు, శిష్యులను పరిచర్యకు పంపించేటప్పుడు మీరు ఎక్కడికి పోతారంటే నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే కానీ నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇశ్రాయేలీ ప్రజలు ఏమైపోయారండి? వాళ్ళు కూడా దేవుని నుంచి దూరమై నశించిపోయారు. వారే కాదు, లోకములో ఉన్న మనమందరం ఏమైపోతున్నాం? పాపములో నశించిపోతున్నాం. లోకా సువార్త 19:10లో కూడా జక్కయ్య యేసుప్రభు అన్నాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నశించిపోతున్న మనల్ని రక్షించడానికే యేసుక్రీస్తును దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి పంపించాడు. మనము నశించిపోవడము తండ్రి అయిన దేవునికి ఏం కాదండి? ఇష్టం కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనో నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? ఎవడనో నశింపవలెనని దేవునికి ఏం కాదంట? ఇష్టము లేదంట. ఇచ్చయింపక, ఇచ్చ అంటే కోరిక. దేవుని కోరిక ఏంటంటే ఎవరు నశించకూడదు. ప్రియులారా, ఎంత ప్రేమ! దేవుని ప్రేమ చూడండి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమకు గుర్తుగా ప్రేమించే ఇష్టమైన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే నువ్వు నేను నశించడం దేవునికి ఏం కాదు? ఇష్టం కాదు. మనమందరం రక్షించబడాలి. మనమంతా మారు మనసు పొంది ఆ నాశనాన్ని నుంచి తప్పించుకోవాలని దేవునికి ఇష్టం. ప్రియులారా, ఏ ఒక్కరూ నశించటం. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఎవరైనా ప్రభువు నమ్ముకోకుండా ఈ లోకంలో చనిపోతానంట దేవుడు ఎంత దుఃఖపడతాడో. ఎందుకు తెలుసా? ప్రభువు నమ్ముకోకుండా చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి పోతాడంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకెన్నడూ దేవుని దగ్గరికి రాలేడు. అందుకని ఈ లోకంలో ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోకుండా చనిపోతే ఆ వ్యక్తి నిత్య నరకానికి, దేవునికి ఇంకెప్పుడు కూడా కలుసుకునే అవకాశం లేదు కనుక దేవుడు ఎంతో కుమిలిపోతాడంట. అందుకనే ప్రియులారా, నరకము, నాశనము అనేది దేవునికి అసలు ఇష్టము లేనిది. బైబిల్లో నరకం ఎవరి కోసం పెట్టాడు? మన కోసం కాదు. ప్రియులారా, బైబిల్లో యేసుప్రభు అన్నాడు ఏమని? అపవాదికి వాని దూతలకి నియమించిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అన్నాడు. నరకం అనేది అపవాదికి వాని దూతలకి, మనకు కాదు. కానీ మనం ఆ దేవుని ప్రేమను గురించి విని ఆ దేవుని నమ్ముకోకుండా కానీ చనిపోతే మనం కూడా ఆ నాశనానికి, నరకానికి పోతున్నాం. ప్రియులారా, మనం నరకానికి పోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ఆ మాట అక్కడ చదువుతాం, ప్రతివాడు ఏం కావద్దు? నశించవద్దు. అందుకనే ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనం నశించకూడదని, నరకానికి పోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఇంతగా దేవుని మాటలు మనకు ప్రేమించి వినిపిస్తున్నాడు. ఇదెన్నోది? 3వది. ఇక 4వది యోహాను సువార్త 3:16లో నిత్య జీవము పొందునట్లు. యేసుక్రీస్తును ఎందుకు అనుగ్రహించాడంటే ప్రియులారా, మనమందరం ఏం పొందాలి? నిత్య జీవం పొందాలి. మనం నశించకూడదు, నరకానికి పోకూడదు. కానీ ఎక్కడికి పోవాలి? నిత్య జీవానికి పోవాలి. నిత్య జీవాన్ని మనం పొందాలి. నిత్య జీవము అంటే ఏంటో తెలుసా? నిత్య జీవము అంటే నిత్యం జీవించడం కాదు.
అసలు మనిషి ఎప్పుడు సావు లేదు తెలుసా? మనిషికి కూడా, మనిషికి సావు ఉందా అండి? ఈ లోకంలో చచ్చిపోతాడు కానీ తర్వాత ఇంకా సావు లేదు. బైబిల్ ప్రకారము మనిషి చచ్చిన తర్వాత కూడా బతికే ఉంటాడు. బైబిల్లో ఉంది. చనిపోయిన తర్వాత కూడా బతికే నరకములు ఉంటాయి, లేకపోతే బాధ ఎందుకు ఉండదు? అందుకే బైబిల్లో మనిషి చనిపోయిన తర్వాత, పిల్లల మరణించిన తర్వాత దేవునికి దూరం అయిపోతాడు, అంతేగాని మనిషి నరకములో ఉంటాడు, బతికే ఉంటాడు. అయితే నిత్య జీవము అంటే అర్థం ఏంటంటే పిల్లల నిత్యము సంతోషంగా జీవించడం, దేవునితో సంబంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలని. తీగలకి ద్రాక్షావళికి ఏముంటుంది? సంబంధం, కనెక్షన్ ఉంటుంది. ద్రాక్షావళిలో నుంచి తీగలకి ఏమొస్తుంటుంది? జీవము సప్లై అవుతుంటుంది. అట్లా దేవునితో మనతో దేవునికి సంబంధం కలిగి క్రీస్తు జీవాన్ని, దేవుని జీవాన్ని మనం పొందే ప్రియులారా, ఆ దేవునితో మనకున్న అనుబంధాన్ని కలిగి ఆ జీవాన్ని పొంది దేవునితో కలిసి మనం జీవిస్తున్నప్పుడు కలిగే ఆనందమే నిత్య జీవం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునితో మనం సావాసం కలిగి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించేదే నిత్య జీవం. ప్రభువు నమ్మిన వారు ఈ లోకంలో దేవునితో సంబంధం కలిగి సంతోషంగా ఉంటారు. చనిపోయిన తర్వాత దేవుడు ఉండే పరలోకానికి వెళ్ళి ఆయనతో సావాసం చేస్తూ నిత్యము పరలోకములో సంతోషంగా ఉంటారు. ఆ నిత్య జీవం మనం పొందడానికే ప్రియులారా యేసుక్రీస్తును అనుగ్రహించాడు. ఆ జీవం ఎవరిలో ఉందండి? యేసుక్రీస్తులో ఉంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆ నిత్య జీవం ఎవరిలో ఉందండి? యేసుక్రీస్తులో ఉంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయనలో జీవం ఉండెను అని చదువుతాం. ఆ నిత్య జీవం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారునిలో ఉన్న ఆ జీవాన్ని మనం పొందాలంటే కుమారుని యందు ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవాన్ని కలిగిన వాడు. కాబట్టి ప్రియులారా, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవాన్ని పొందునట్లు ఆ క్రీస్తుని మన కొరకు ఏం చేశాడో అనుగ్రహించాడు. మనం 4 మాటలు గుర్తు చేసుకున్నాం. ఒకటి, దేవుని ప్రేమ. యోహాను సువార్త 3:16 మొదటి లైన్లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని అంటే లోకములో ఉండే మనల్ని ప్రేమించాడు. మనం మంచి వాళ్ళమైతే ప్రేమించలేదు. మనం బొత్తిగా చెడిపోయినప్పుడు చెడ్డవారమైన మనల్ని ప్రేమించాడు. రెండవది, ప్రేమకు గుర్తుగా ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. బహుమానముగా, గిఫ్ట్గా ఆయన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి ఒకే కుమారుడు ఉన్నాడు. దేవుడు అమితంగా ప్రేమించే కుమారుడు. ఆయన్ని మన కోసం ఇవ్వడానికి ఏమాత్రం వెనో తీయలేదు. ఆయన మన కోసం ఆయన ఇచ్చినాడు. మూడవది, ఎందుకు ఇచ్చాడంటే మనలో ప్రతివాడు ఏం కావద్దు? నశించిపోవద్దు, నరకానికి పోవద్దు. ప్రియులారా, మనం నరకానికి పోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నాలుగవది, ఆయన జీవాన్ని, నిత్య జీవాన్ని పొందే ఈ లోకంలో ఉన్నంతకాలం దేవునితో సంబంధము కలిగి
ఆ నిత్య జీవము కలిగి జీవించాలని. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకముతో దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సావాసం కలిగి నిత్యము ఆ నిత్య జీవములో దేవుని దగ్గర ఉండాలని దేవుడు ఆ కుమారుని మన కోసము అనుగ్రహించాడు. కనుక ఇంత ప్రేమను చూపించి ఆ కుమారుని మన కోసం అనుగ్రహించి నాశనా నుంచి తప్పించి ఆ నిత్య జీవాన్ని ఇచ్చిన మన దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాం.